హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ ప్యాంట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఆది ప్యాంట్ని యూజ్ చేసి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఓకేనండి. ఒకేసారి నేను 2 ప్యాంట్ని కట్ చేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ చూడండి, కింద వైపున ఒకటేమో 4 మడతల మీద ఉంది. ఇంక ఈ కలర్ ఇది కూడాను ఒక 4 మడతల మీద ఉందనమాట. ఓకేనండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి. ఓపెన్స్ అంటే ఆపోజిట్ ఎప్పుడు కూడాను కోరా పార్ట్ ఉండాలండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఓపెన్స్ అంటే ఇటువైపున ఓపెన్స్ ఉంటాయి, కింద వైపున కూడా ఓపెన్స్ ఉంటాయి కదా, అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కోరా పార్ట్ అనేది ఎప్పుడు కింద వైపు రాకూడదు, ఆపోజిట్ ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఏ క్రాసర్ లేకుండా ఒక లైన్ రాసేసేసుకున్నాను. ఇంకా పట్టీ కోసం కింద వైపున వచ్చేసి ఖాళీ భాగం పట్టీ ఉంటుంది కదా, అది ఫోల్డింగ్ కోసం ఈ విధంగా స్కేల్ వెడల్పు వచ్చేసి ఈ విధంగా మార్చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఆది పాయింట్ నుంచి ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి, ఈ ఆది పాయింట్ని ఉపయోగించి ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఖాళీ భాగం కట్ చేస్తాను. ఖాళీ భాగం కట్ చేసిన తర్వాత నేను నడుము పట్టీ కట్ చేస్తున్నాను. నడుము పట్టీ అంటే ఏంటి, ఖాళీ భాగం అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవుతారండి. ఇదంతా కూడా ఖాళీ భాగం అండి. ఈ పై వైపు ఉంది కదా, ఇదంతా కూడా నడుము పట్టీ అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ ఖాళీ భాగాన్ని ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా ప్లేస్ చేసేయాలి. మనకు వచ్చేసి ఈ నడుము పట్టీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. అది తర్వాత సైడ్ భాగం క్లాత్ ఉంటుంది కదా, అక్కడ ఆ మిగిలే క్లాత్లో అది కట్ చేస్తామన్నమాట. చూడండి, ఈ విధంగా ఖాళీ భాగం అయితే ఎంత ఉందో పొడవు పట్టీకి వదిలిపెట్టేసుకున్నాం. ఇక్కడ ఫోల్డింగ్ కోసం పట్టీ కోసం ఈ విధంగా వదిలిపెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా పట్టీని ఈ విధంగా వదిలిపెట్టేసుకొని ఇంకా ప్యాంట్ని ఈ విధంగా ప్లేస్ చేశాను. ఇక్కడికి ఉందన్నమాట కుట్టు. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకోవాలి. అంటే పైకి మార్క్ చేసేసుకుంటే కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది. మనకు కావాల్సిన కింద కాలు పట్టీకి ఖర్చు విడిచిపెట్టేసామన్నమాట. ఓకేనండి. ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ పైన ఎక్సెస్ క్లాత్ మనకు అవసరం లేదు, అదంతా కూడాను కటింగ్లోకి వెళ్ళిపోద్దండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. ఖర్చుతో కలిపి మార్క్ చేసేసుకున్నాం కదా. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడికి ఉంది కుట్టు. ఓకేనా. కుట్టు ఇక్కడికి ఉంది. ఈ సైడ్కి ఇస్తా భాగం ఉంది కదా కింద వైపున, ఈ కుట్టు దగ్గర నుంచి ఓకేనా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇట్లా ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇక్కడి నుంచి ఆ కుట్టు అక్కడి నుంచి ఇక్కడికి ప్లేస్ చేసేసుకుంటే ఇక్కడికి ఉందన్నమాట కిస్తా పాయింట్. ఓకేనా. దీనికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా. కిస్తా భాగం వైపు ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా. ఇంక ఇక్కడే మన ప్యాంట్తో ఒకే ఒక కొలత అనమాట, ఏంటంటే కాలు లూజ్ మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా. కింద వైపున ఈ కాలు లూజ్ ఎంత ఉందనేది ఒకసారి మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ప్లస్ ఖర్చు వచ్చేసి 1.5 ఇంచుల నుంచి ఒక 2 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా. ఇంకా ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు కలుపుకుంటూ రావడమే. మీరు ప్యాంట్ ఎట్లుందో యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లాగే ఉంచేసుకుని ఫస్ట్ ఇట్లుంది కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. అంటే ఇదంతా కూడా కుట్టుబడే భాగం అనమాట ఇంతవరకు. ఓకేనా. ఇదంతా ఏంటి, ఎక్స్ట్రా ఖర్చు. ఓకేనా. ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి ఇక్కడ ఇక్కడ కలిపేసేయాలి. ఎందుకు ఇక్కడ కలిపేయాలంటే మనం ఇక్కడ కావాల్సిన 3/4 ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ చేసేసాము. ఓకే. ఈ భాగానికి అంతా కూడా 3/4 ఇంచ్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కలిపేసేయాలన్నమాట. ఓకేనా. ఇంతవరకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనండి. అర్థమైంది కదా. ఇంక ఈ విధంగా ఇక్కడికి కలిపేసేయడం చాలా సింపుల్ అనమాట. ఈ నార్మల్ ప్యాంట్ని కట్ చేసేసుకోవడం. మెజర్మెంట్స్తో కావాలంటే కూడాను చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆది ప్యాంట్ని ఉపయోగించి కూడా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా మెజర్మెంట్స్తో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కట్ చేసేస్తాము. కుట్టుకునేటప్పుడు వచ్చేసి ఇక్కడ కుట్టుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేస్తాము. మరి ఇక్కడ కూడాను ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి కదా అని అనుకుంటారండి. ఇక్కడ కావాల్సిన ఖర్చు మనం ఇక్కడే మార్చేసేసుకున్నాం. ఈ భాగానికి కావాల్సిన ఖర్చు అంతా. అందుకోసం ఇక్కడేం మనం ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏ పద్ధతిలో అయితే కట్ చేస్తానో అదే మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఈ కింద ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేస్తున్నాను. తీసి పక్కన పెట్టేసాను. ఇది కూడా తీసేసాను. ఓకేనండి. ఒకేసారి 2 ప్యాంట్లు కట్ చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి 2 ఖాళీ భాగాలు. ఓకేనా. ఇంక ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఎంత వెడల్పు తీసుకోవాలండి క్లాత్ అని మీకు డౌట్ రావచ్చు. ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పాను కదా, ఇంకా ఎంత క్లాత్ ఉందో ఈ నార్మల్ ప్యాంట్కి అంత వెడల్పు తీసేసుకోండి. ఓకేనా. అంత వెడల్పు తీసేసుకుంటే మనకి ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంటే ఫ్రిల్స్ పెట్టేస్తాం కాబట్టి ప్యాంట్ వేసుకున్నప్పుడు కూడా ఫ్రీగా ఉంటుందండి. అందుకోసం ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ కింద వైపున ఉన్న క్లాత్ వచ్చేసి మాకు తక్కువ ఉందన్నమాట క్లాత్. ఓకేనా. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇంక ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటువైపున హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి. ఓకేనా. రెండింటికి కూడా నాకేం పెద్ద హెచ్చు తగ్గులు లేవు కాబట్టి నేను వదిలేసాను అనమాట. ఓకేనా.
ఇప్పుడు చూడండి, ఇది తీసి పక్కన పెట్టేసాను. ఇంక ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్ క్లాత్లో వచ్చేసి మనము నడుము పట్టిని కట్ చేస్తామండి. చూడండి, ఇవి వచ్చేసి ఒక 4 మడతలు, ఇవి వచ్చేసి ఒక 4 మడతలు అనమాట. దీనికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మాత్రం చాలా ఎక్కువ అతుకులు పడుతుంది, ఎందుకంటే తక్కువ క్లాత్ ఉంది కాబట్టి. ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్ నేను ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తాను. చూడండి, ఇందులో నుంచి ఒక 2 లేయర్స్ తీసుకుందాము. ఒక 2 సరిపోతాయండి. ఓకేనా, ఈ విధంగా కూర పాట వచ్చేసి నా వైపుకు ఉందనమాట. ఈ కూర పాట వైపు అనేది పై వైపు ఉండేటట్టు చూసుకున్నాను. అంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసామనుకోండి, పట్టి కుట్టుకోవడం అంటే నాడ ఎక్కించుకోవడం కోసం ఈ కూర పాట అనేది యూజ్ చేస్తే సరిపోద్ది అనమాట. అందుకోసం కూర పాట అనేది నా వైపుకి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఆది ప్యాంట్ని తీసుకొచ్చేసి చూడండి, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి పట్టీ కోసం ఒక 1 ఇంచ్ విడిచిపెట్టేసి, ఓకేనా, ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తాం అనమాట. వరకు విడిచిపెట్టేసి ఇంక ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉందనేది ఈ విధంగా ప్లేస్ చేసి చూస్తున్నా. ఎంత ఉంది, ఇక్కడికి ఉందన్నమాట కుట్టు. కుట్టు అక్కడికి ఉంది, దానికంటే హాఫ్ ఇంచ్ ఒక కిందకి మార్క్ చేసేసాను. మార్క్ చేసేసాను కదా, కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంక ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లాగే ఉంచేసి పొడవు ఎంత ఉంది అసలు, మనకి ఈ లెంత్ ఎంత ఉంది అనేది ఒకసారి ఈ విధంగా కొలుచుకోవాలండి. ఇక్కడికి ఉందన్నమాట, ఇక్కడికి ఉంది. ఓకేనా, ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇక్కడికి ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కట్ చేయకూడదండి. దీనికి కనీసం 1 లేదా 1.5 ఇంచు మనము ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇటువైపున ఫోల్డ్ చేసి కుట్టుకుంటాము, ఇటువైపున కూడా ఫోల్డ్ చేసి కుడతాం కదా, అందుకోసం మనకు వచ్చేసి కనీసం 1.5 ఇంచైనా ఉండాలండి. 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకుని, మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ రాసేస్తాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి టోటల్ ఇక్కడ నుంచి పైనుంచి కింద వైపున ఖర్చు, పైన పట్టీ కోసం ఖర్చు ఉంది కదా, అంతా కలిపి ఎంత ఉంది నాకు 10 ఇంచెస్ ఉందండి. అదే 10 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకే 10 ఇంచెస్ ఉందనమాట. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ముక్క మనకు అతుకు పడుతుంది అనమాట. ఓకేనా, అదే 10 ఇంచెస్ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాం. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాం. చూడండి, ఇక్కడ వచ్చేసి కొంచెం అతుకు పడుతుంది అనమాట. అది మనం కుట్టుకునేటప్పుడు అతుకుని కుట్టేద్దాం అనమాట. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వచ్చేసి 4 ముక్కల్ని ఉపయోగిద్దాం. ఓకేనా, 4 ముక్కల్ని ఉపయోగించి ఏ విధంగా కట్ చేయాలనేది ఈ క్లాత్లో చూపిస్తాను. ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకోండి. హెచ్చు తగ్గులు లేకుండా ఒకసారి ప్లేస్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటాం. అంటే ఇది వచ్చేసి 4 మడతల మీద ఉందన్నమాట. ఫోల్డ్ చేసేసుకుని తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసేసి ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, అంటే మనకి ఇంకా అతుకు పడదనమాట. ఇంత చివరి వరకు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ అతుకులు పడతాయి అందుకోసం. ఓకేనా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఎట్లుందో యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేయమనండి. దీనికి వచ్చేసి ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి 4 లేయర్స్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడాను అతుకు వస్తుంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము జాయిన్ చేయడానికి కావాలి, అందుకోసమనండి. అది ఒక్కటే అనమాట, ఇంకేమీ లేదు ఇందులో. ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేయడమే. ఇది వచ్చేసి 2 ముక్కలు అనమాట. క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఒక 2 ముక్కలు వచ్చిందండి. ఫ్రంట్‌కి ఒకటి వస్తది, బ్యాక్ ఒకటి వస్తది. కాకపోతే ఇది వచ్చేసి ఫ్రంట్‌కి వచ్చేసి 2 వస్తాయి.
ఈ విధంగా అతుకుతామనమాట. అతుకులేసేస్తాం. జాయిన్ చేసేస్తామండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇదొచ్చేసి నడుము పట్టి, ఇవొచ్చేసి కాలి భాగాలనమాట. అంటే ఆది ప్యాంట్‌ని ఉపయోగించి ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించానండి. ఇందులో నుంచి ఒక ప్యాంట్ నేను ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాననమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినవైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.